ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డిలో రాష్ట్ర టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆర్టీసీ సమ్మె సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం దిగి రాకపోతే 7 తేదీ నుండి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగిస్తామన్న టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ నాయకులు 7వ తేదీ నుండి ఆర్టీసీ సమ్మె సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ సంగారెడ్డి డిపో ఆధ్వర్యంలో ఆర్టీసీ యాజమాన్య మొండివైఖరికి వ్యతిరేకంగా ఆర్టీని రాష్ట్ర ప్రభుత్వంలో కలపాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ ప్రభుత్వం స్పందించలేదని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా ఇంకా ప్రభుత్వం స్పందించనందుకు ఈ 7వ తేదీ నుండి జరుగబోయే ఆర్టీసీ సమ్మె సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్టేట్ జాక్ చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్ మారం రెడ్డి థామస్ రెడ్డి, హనుమంత్ ముదిరాజ్ పల్లె కృష్ణమూర్తి మరియు జాక్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు. ఆనాటి అప్పుడటువంటి ఎంప్లాయీస్ గుర్తింపు సంఘం ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చి అగ్రిమెంట్ చేసింది. దానికి ఫౌండేషన్ ఎంప్లాయీస్ వేసింది. అది దశల వారిగా వారసత్వం ఎన్ఎంఈ ఉన్నప్పుడు ఎన్ఎంఈ కొనసాగించింది, ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎంప్లాయీస్ కొనసాగించింది. ఆ తర్వాత మధ్యన 2003 తర్వాత అది పోగొట్టడం జరిగింది. 2003 నుంచి 2013 వరకు 10 సంవత్సరాల ఉద్యోగాలు కోల్పోతే మళ్ళీ 2013లో మనం గుర్తింపు సంఘంలో ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి దానికి ఇది వాస్తవాలు చెప్పాలి. వాటిని అమలు చేసుకుంటూ పోతున్నది. ఇలా 2019 తర్వాత సజ్జనాలు వచ్చి ఎండి గారు వచ్చి సమ్మె అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఉద్యోగాలను తీసేసి కన్సాలిడేట్ పే కింద వాళ్ళని అర్థం మీద కూర్చున్నట్టే అధ్వానంగా జీతాలలో కూర్చోబెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. మన రెగ్యులర్ కండక్టర్ ఉద్యోగంతో సమానంగా ఉద్యోగాలు ఇస్తుంది. అలాంటి అన్యాయమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఇలా చూడండి, అద్దం మీద మేస్త్రి కింద కూలిపోతే మాకు ఇవ్వవా? ఎస్, ఎందుకు ఇవ్వటంటే నేను చెప్తా. ఇప్పటికి రాసుకోండి, ఇది కూడా రాయాలి. మీరు జర్నలిస్ట్లా కదా. ఇలా మేము 40,000 మంది కార్మికులు ఉన్నాం. మేనేజ్మెంట్ మండి వైఖరి, మేనేజ్మెంట్ మండి వైఖరి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఈరోజు మే 7 నుండి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పోవడానికి మేము డిసైడ్ చేయడం జరిగింది. ఆ సమ్మెలో పాల్గొనడానికి కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడానికి ఈరోజు మరి సంగారెడ్డి డిపోకు వచ్చి సంగారెడ్డి ఈ యొక్క హాలులో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో మేము ప్రధానంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాయి, ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, అది విలీనం చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా 2021, 2025 2 వేతన సవరణ మాకు బాకీ ఉంది. ఆ 2 వేతన సవరణలో కనీసం 2021 వేతన సవరణ 30% తగ్గకుండా ఆ వేతన సవరణ చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను తేవటం వలన ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయి. డిపోలు మొత్తం ప్రైవేట్ సంస్థలకు దారం చేస్తున్నారు. కాబట్టి ఆ డిపోలను ఒప్పజెప్పేటువంటి చర్యలు విడనాడి ఆ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థలకు అందియాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా 16,000 మంది ఈ ఆర్టీసీలో పదవి విరమణ పొందారు. గత 10 సంవత్సరాల కాలంలో వారి ఖాళీలను భర్తీ చేసి కార్మికులపై మోపిన అధిక పరిమాణాలను తగ్గించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా యూనియన్ల పైన ఆంక్షలు విధించడం జరిగింది. యూనియన్ల మీద ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం కార్మిక సంఘాలతో ఎన్నికలు మరి చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా కార్మికులు ఎదుర్కొన్నటువంటి 23 డిమాండ్లు పెట్టాం. ఆ 23 డిమాండ్లను చర్చలకు పిలిచేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. లేని ఏడల మే 7వ తారీఖు నుంచి సమ్మె ఏదే విధంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపు 5వ తారీఖు నాడు కార్మిక కవాత్ అనే కార్యక్రమం పెట్టాం. ఆర్టీసీ కళ్యాణ మండపం నుండి బస్ భవన్ వరకు మరి వందలాది మంది కార్మికుల చేత కార్మిక కవాత్ కార్యక్రమం పెట్టాం. దాన్ని కూడా కార్మిక వర్గం అంతా విజయవంతం చేసి ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి చర్చలకు పిలిచే విధంగా మీరంతా ఉధృతంగా మీరు వచ్చి కదిలొచ్చి దాన్ని విజయవంతం చేయాలని కూడా మేము కోరుతున్నాం. 7వ తేదీ సమ్మె చేయడానికి జేఏసీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 7వ తేదీ నుంచి సమ్మె జరిగితే మరి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క సమ్మె ఉద్దేశం ముఖ్యంగా మీ యొక్క దృష్టికి తీసుకొస్తే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు విశ్వాసం ఉంది,
మీరు తప్పకుండా మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని, ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఏదైతే 2018లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టిండ్రు, 2023లో మేనిఫెస్టోలో పెట్టిండ్రు. కాబట్టి మేము ఆశించినటువంటి ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మరి ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు ముఖ్యమంత్రిగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే మా యొక్క యూనియన్లను అప్పుడు కేసీఆర్ నియంత పాలన చేసి యూనియన్లను నిర్వీర్యం చేయడం జరిగింది. మీరు కూడా చాలాసార్లు మీకు యూనియన్లను ఇస్తాం, ఎందుకంటే ఇది నిరంకుశ ప్రభుత్వము, ఇటువంటి ప్రభుత్వం పోయినాక మేము వస్తే ఇస్తామని మీరు చెప్పారు. అదేవిధంగా ఎంటీడబ్ల్యూ యాక్ట్ ఆర్టీసీలో లేదు, రోజుకు 16 గంటల వరకు డ్యూటీ చేసే పరిస్థితులు ఉన్నాయి. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకి ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో దాదాపు 1000 మందికి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించారు, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరి కన్సాలిడేటెడ్ పే కింద కాంట్రాక్ట్ బేసిక్ కాకుండా రెగ్యులర్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు పనిచేసి మళ్ళీ మధ్యలో తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఆ యొక్క ఉద్యోగం వస్తుంది. కాబట్టి కాంట్రాక్ట్ విధానం కాకుండా రెగ్యులర్ విధానంగా మరి ఆ యొక్క జాబ్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే బస్ భవన్ దగ్గర ప్రోగ్రాం ఉంది, ఏదైతే ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్ భవన్ వరకు కవాతు కార్యక్రమం ఉంది, ఈ యొక్క కార్యక్రమంలో వేలాదిగా ఆర్టీసీ ఉద్యోగులు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎంత తరలి వస్తే అంత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మనము గవర్నమెంట్ మీద కొట్లాడట్లే, మన యొక్క సమస్యలను తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సమస్యలు తెలియాలంటే మీరు బస్ భవన్ దగ్గరికి వేలాదిగా వస్తే మన యొక్క నిరసన, మన యొక్క ఇబ్బందులు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తాయి. ఒక సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా మరి ముఖ్యమంత్రి ఈ యొక్క ఆర్టీసీ పైన దృష్టి పెట్టే విధంగా సమయం దొరకలేదు. ఇప్పుడు సమయం తీసుకొని మా యొక్క సమస్యలు పరిశీలించడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము కలవడం జరిగినది. ఈరోజు సంతోషిస్తున్నాం, ఎందుకంటే తప్పకుండా చర్చలు పెట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈ యొక్క సమ్మె జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది. మరి తప్పని పరిస్థితుల్లో మాకు ఇంకొకటి ఉండదు. కాబట్టి మీ యొక్క సమస్యలు మీరు పరిష్కరించకపోతే మరి సమ్మెలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు అది గమనించి మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ యొక్క బదలం కాకుండా ఆర్టీసీ ఉద్యోగులలో ప్రేమ ఎంత అవుతుందో ఆ ప్రేమను అట్లే కంటిన్యూగా ఉండే విధంగా మీరు చూడాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. తెలంగాణ మజదూర్ ప్రధాన కార్యదర్శి, టీఎంయు వైస్ చైర్మన్, ఆర్సీసీలో జేఏసీ వైస్ చైర్మన్. ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు, యాజమాన్యం పెట్టినటువంటి ఇబ్బందులు, కష్టాలు, పనిభారము, ఈ విపరీతమైన పని గంటలు, ప్రమోషన్ లేకపోవడము, అట్లాగే రిక్రూట్మెంట్ లేకపోవడము, ఇవాళ సంక్షేమ పథకాల డబ్బులన్నీ సిసిఎస్ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, ఎస్బిటి, ఎస్ఆర్పిఎస్ డబ్బులన్నీ కూడా దాదాపు 700 కోట్లకు పైగా ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం వాడుకొని కార్మికులు ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అట్లాగే పిఆర్సీ లేకపోవడం, బకాయిలు లేకపోవడం, ఇవాళ 2017 పిఆర్సీని రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వకపోవడం, రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు 2022 నుంచి పెండింగ్ ఉండడం, అట్లాగే కోట్లాది రూపాయలు ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వాలి, ఆఫీసర్లకు ఇవ్వాలి, సూపర్వైజర్లకు ఇవ్వాలి, ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాలి. ఇవే కాకుండా ఈరోజు రిటైర్డ్ అవుతున్న వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా యాజమాన్యం కేవలంగా సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా చేసి యూనియన్లు లేవు అనే నెపంతో ప్రభుత్వాలను కూడా తప్పు పట్టించి ఇవాళ కార్మికులను నిర్బంధంలో ఎంచడం వల్ల మరణాల సంఖ్య పెరిగింది, అటార్ మరణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మేమంతా కూడా 7 సంఘాలు ఒకటై ఇవాళ విశాల ఐక్యత కోసం ట్రై చేసి 7 సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలే ఇవాళ ఇక్కడ ఉన్నాయి. 1-2 సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వకుండా కార్మికుల్లో తాత్సారం చేస్తూ ఉన్నాయి, ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉంది. అటువంటి వాళ్ళకి కార్మికులు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇవాళ యాజమాన్యం ఒక దిక్కు ఇబ్బంది పెడితే గత ప్రభుత్వం మమ్మల్ని నిలువున ముంచింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో, శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టోలో 6 అంశాలు పెట్టాను. ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వాళ్ళ బకాయిలు ఇస్తాం, పిఆర్సీలు ఇస్తాం, 2021 పిఆర్సీని గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా ఇచ్చి వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్ని ఇస్తాం. తర్వాత కొత్త బస్సులు కొని ఆర్టీసీని ఆధునీకరిస్తాం, మేమే కొనిస్తాం, ఆ యూనియన్లు కూడా పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే అన్ని పరిష్కారం కావాలని చెప్పి జేఏసీగా విస్తృతంగా తిరుగుతున్న సమయంలో ఈరోజు మరి ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా జేఏసీ పిలిచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎలక్ట్రిక్ బస్సుల వలన ఆర్టీసీ
పోయే పరిస్థితి ఉంది. కార్మికుల్లో ఆందోళన ఉంది. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, అవి తీసుకురావాల్సిందే. కానీ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఆర్టీసీలకు ఇప్పియాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంట్లో 50% రాయితీ ఉంది. 50% రాయితీ ఆర్టీసీకి ఇస్తే బస్సులు ఎక్కువ వస్తాయి. ఇవాళ వాళ్ళు కేవలం కిలోమీటర్కి 59 రూపాయలు తీసుకొని డిపోలు కూడా వాళ్ళకి దారాదత్తం చేసి పవర్ పాయింట్లు పెట్టి వాళ్ళే ప్రైవేట్ సిబ్బందితో చేపించడం వల్ల భవిష్యత్తులో ఆర్టీసీ ఉండదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, రాబోయే రోజుల్లో ఇండియాలో నెంబర్ 1గా నేను పొల్యూషన్ లెస్ బస్సు తెమ్మని చెప్తా ఉన్నాం. కానీ ఆర్టీసీ మనగడలో బస్సులు ఉండాలి. ఆ గ్రాంట్ మనకే ఇప్పకపోతే ఆర్టీసీ నిర్వీర్యమైపోతుందనే ఆందోళన ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఎట్టకేలకి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే మేడే సందర్భంగా చెప్పారు, ఆర్టీసీ వాళ్ళు తప్పకుండా చేస్తాం, ఆలోచించండి, మీకు ఇట్లా ఉన్నాయని చెప్పినందుకు స్వాగతిస్తున్నాం, మేము కూడా ఆలోచన చేస్తాం. పొన్నం ప్రభాకర్ గారు కూడా, గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు. కానీ ఇవాళ చూసినట్టుంటే మీరే రండి, ఎప్పుడైనా రండి, తలుపులు తెలిసి ఉంటాయంటే అది సమంజసం కాదు. ఇవాళ జేఏసీలు మేము 7 మాసాలుగా జేఏసీ అయి 3 మాసాలుగా జనవరి 27 నుంచి సమ్మె నోటీస్ ఇస్తే ఈ రోజు వరకు యాజమాన్యం అట్లాగే గవర్నమెంట్ పిలవలే. ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, జేఏసీగా మీరు పిలవండి, మాకు టైం ఇవ్వండి, ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు పడితే అప్పుడు రండి అనేది భావ్యం కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కూడా మీ ద్వారా చెప్తున్నాం, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం, ఓట్లేసడం, మీరు వాగ్దానం చేశారు. కాబట్టి ఆర్టీసీని ఆదరించండి, సమస్యల పరిష్కారం, సంస్థ పరిరక్షణ, తెలంగాణ ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించే భాగ్యాన్ని ప్రసాదించమని చెప్పి జేఏసీగా కోరుతా ఉన్నాం.